నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు హార్ట్ వాల్వ్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? హార్ట్ వాల్వ్ సమస్య లక్షణాలు ఎలా ఉంటాయి? హార్ట్ వాల్వ్ సమస్యలకు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి మనతో మాట్లాడేందుకు 10 స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్స్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సీరాకు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు ఆ స్టూడియో. నమస్కారం అమ్మా. డాక్టర్, అసలు ఈ హార్ట్ వాల్వ్ సమస్య రావడానికి మెయిన్ రీజన్ ఏంటి డాక్టర్? గుండెలో ప్రధానంగా 4 వాల్వ్స్ ఉంటాయి, కానీ వ్యాధులు మూడిట్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. అందులో అయోర్టిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ ఉంటాయి. ఈ వ్యాధులు కూడా కాలక్రమేణా రూపాంతరం చెంది ఇదివరకు రోజుల్లో మనకి ప్రధానంగా రుమాటిక్ హార్ట్ డిసీజ్ అంటే కేళ్ల నొప్పులు, కేళ్లవాతం వచ్చి దాని తర్వాత గుండె వాల్వ్స్ చెడిపోయేవి. దాన్ని మనం రుమాటిక్ హార్ట్ డిసీజ్ అనేవాళ్ళం. ఆ వ్యాధి సాధారణంగా ఒక 20-22 సంవత్సరాలు, 18-20 సంవత్సరాల వయసులో కనపడేది. కానీ కాలక్రమేణా ఇప్పుడు మనుషుల యొక్క ఆయుర్దాయం పెరగటం వల్ల కానివ్వండి, వారి యొక్క జీవన శైలిలో మార్పులు, వ్యాధులకి మంచి వైద్యం దొరకటం వల్ల, అంటే బైపాస్ సర్జరీ జరగటం, యాంజియోప్లాస్టీ జరగటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మనుషులు ఎక్కువ రోజులు జీవిస్తున్నారు. ఎక్కువ రోజులు జీవించటం వల్ల ఏమైతే గుండె వాల్వ్స్ ఉన్నాయో ఆ వాల్వ్స్ వయసు పెరిగే కొద్దీ డీజనరేట్ అవుతున్నాయి. డీజనరేట్ అవటం అంటే ఏంటంటే అరుగుదల అవుతున్నాయి. ఎట్లాగైతే వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళు అరుగుతాయో, వెన్నుపూస ఎముకలు ఎరుగుతాయో, కంటికి క్యాటరాక్ట్ ఏర్పడుతుందో, అదేవిధంగా గుండెకి సంబంధించిన వాల్వ్స్ కూడా కాలక్రమేణా కొంత మేరకు అరుగుదలయ్యి ఆ వాల్వ్స్ డీజనరేటివ్ డిసీజెస్ అని అంటాం. ఈ రూపాంతరం చెందిన వల్ల మన మనిషి యొక్క ఆయుర్దాయం 70 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ వ్యాధులను ఎక్కువగా చూస్తున్నాం. పాశ్చాత్య దేశాల్లో అయితే గుండె రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే హార్ట్ అటాక్ ఎట్లా ఉంటుందో అదేవిధంగా ఈ వయసు పెరగటం వల్ల వాల్ సమస్య వచ్చి ఈ అయోర్టిక్ స్టీనోసిస్, మైట్రల్ వాల్ స్టీనోసిస్, మైట్రల్ వాల్ డీజనరేటివ్ స్టీనోసిస్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకుంటే కనుక ప్రధానంగా వాల్వ్ సమస్యలు ఈ రోజున మనం చూస్తున్నది గుండెకి సంబంధించిన అయోర్టిక్ వాల్వ్, మైట్రల్ వాల్వ్, ఈ రెండిట్లో ఉండే సమస్యలను చాలా ప్రధానంగా మనం చూస్తున్నాం. రెండో రకమైన సమస్యలు ఏంటంటే చాలామందికి గుండె యొక్క హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, అంటే గుండె యొక్క వీక్నెస్ వస్తుంది. ఎవరికి ఈ గుండె వీక్నెస్ వస్తుందంటే పూర్వం హార్ట్ స్ట్రోక్ రావటం కానివ్వండి, ఒక్కొక్కసారి గుండెకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి గుండె వీక్ అవటం కానివ్వండి, అట్లాంటి సమయాల్లో గుండె యొక్క ఎన్లార్జ్మెంట్ అవుతుందండి. ఎప్పుడైతే హార్ట్ ఎన్లార్జ్మెంట్ అవుతుందో వాల్వ్స్ పూర్తిగా మూసుకోవాల్సిన వాల్వ్స్ మూసుకోలేవు, అట్లా గ్యాప్ ఉండిపోతుంది. ఆ గ్యాప్ ఉన్న ఏరియా నుంచి వాల్వ్ లీక్ అవుతూ ఉంటుంది. సో అది రెండవది ప్రధానమైన సమస్య మనం ఈ రోజుల్లో చూస్తాం. అంటే గుండెకు సంబంధించిన పంపింగ్ లోపించినప్పుడు ఆర్ పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ ఎల్విఈఎఫ్ అంటారు, అది తగ్గినప్పుడు గుండె ఎన్లార్జ్మెంట్ అయ్యి ఏదైతే నార్మల్గా క్లోజ్ కావాల్సిన వాల్ క్లోజ్ కాకుండా గ్యాప్తో ఎప్పుడైతే ఉంటుందో దాంట్లో వచ్చే సమస్య వాల్వ్ లీకింగ్ ఆర్ రిగర్జిటేషన్ అంటాం. ఇది కూడా మైట్రల్ మరియు ట్రైకస్పిడ్ కవాటము లేకపోతే ట్రైకస్పిడ్ వాల్వ్కి ఈ సమస్యని కూడా మనము ఎక్కువగా చూస్తున్నాం. కాబట్టి అది రెండో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వేర్ ఈ వాల్వ్ సమస్యలు అనేది చాలా ప్రధానంగా చూస్తున్నాం అనమాట. ఓకే డాక్టర్, అంటే మనకు ఏదైనా ఒక వ్యాధి అటాక్ అవుతున్నప్పుడు చిన్న చిన్న లక్షణాలని మన బాడీకి తెలియచేస్తుంది. అంటే ఈ డిసీజ్కి సంబంధించి ఏదైనా లక్షణాలు గుర్తించే అవకాశం ఉంటుందా ముందస్తుగా? ఎస్. సో మనము ప్రధానంగా చూస్తే కనుక 2 రకాల వాల్వ్ సమస్యలు ఉన్నాయి. ఒకటి డీజనరేటివ్ వాల్వ్ సమస్య, రెండవది హార్ట్ పంపింగ్ తగ్గటం వల్ల వచ్చే వాల్వ్ సమస్య. డీజనరేటివ్ వాల్వ్ సమస్య అనేది పెద్ద వయసులో వస్తుంది, సుమారుగా 70 సంవత్సరాలు పైబడిన వారిలో వస్తుంది. యూజువల్గా ప్రీవియస్గా వాళ్ళకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, మోస్ట్ ఆఫ్ దెమ్ అంత మునుపు బైపాస్ సర్జరీ కావటము, యాంజియోప్లాస్టీ కావటము, ఇట్లాంటివి వాల్వ్ అరుగుదల వల్ల వచ్చే సమస్యలు. సో దీంట్లో ఈ వాల్వ్ అరుగుదల అనేది ప్రధానంగా అయోర్టిక్ వాల్వ్కే ఎఫెక్ట్ అవుతుంది. ఎప్పుడైతే అయోర్టిక్ వాల్వ్ అనేది డీజనరేట్ అయి సన్నబడిపోతుందో దాన్ని అయోర్టిక్ స్టీనోసిస్ అంటాం. ఈ అయోర్టిక్ స్టీనోసిస్ యొక్క వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే ప్రధానంగా మనం చూస్తే కొద్దిగా ఆయాసం రావటం, ఒక్కోసారి కొద్దిగా దూరం నడవంగానే రొప్పు వచ్చి ఆగటము, ఒక్కోసారి ఛాతిలో బరువు ఉన్నట్టు ఉండటము, కళ్ళు తిరగటము, స్పృహ కోల్పోవటం.
కానీ ప్రధానంగా నేను చూసేది చాలామంది ఈ పేషెంట్స్కి అయోర్టిక్ వాల్వ్ దెబ్బతిన్న తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ లక్షణాలు, అంటే ఆయాసం, ఛాతీలో బరువు, నొప్పి, ఇవన్నిటికీ ఏమవుతుందంటే చాలాసార్లు ఇది హార్ట్ అటాక్ లక్షణాలు ఏమో అనుకుని యాంజియోగ్రామ్ చేయించుకుంటారు. యాంజియోగ్రామ్ రక్తనాళాలు బాగుంటాయి, ఈ అయోర్టిక్ వాల్వ్ ఆర్ అయోర్టిక్ కవాటం ప్రాబ్లం అనేది ఐడెంటిఫై కాదు. సో మొదటిది డీజెనరేటివ్ అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లంకి ఆయాసము, ఛాతీ నొప్పి లక్షణాలు, కళ్ళు తిరగటం లాంటివి. అదే ఇందాక రెండో సమస్య అనుకున్నాం, ఏదైతే హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం లోపించి గుండె ఎన్లార్జ్మెంట్ అవుతుందో వాళ్ళలో వచ్చే వాళ్ళ సమస్యలు ఏంటంటే, ఏమైతే మనం మెడిసిన్స్ ఇస్తామో ఆ మెడిసిన్స్ ఇచ్చినా కూడా ఆయాసం తగ్గకుండా ఉండటం, పాదాలు వాపు రావటం, పడుకుంటే ఆయాసం వచ్చి లేచి కూర్చోవలసిన రావటం, మెడ నరాలు ఉబ్బటం, మొహం ఉబ్బటం, ఇవన్నీ కూడా ఈ మైట్రల్ వాల్వ్ లీకింగ్ కానివ్వండి, ట్రైకస్పిడ్ వాల్వ్ లీకింగ్ కానివ్వండి, దానివల్ల వచ్చే సమస్యలు అన్నమాట. సో ఈ వాల్వ్ సమస్యలు అనేవి వయసు పెరిగే కొద్దీ వచ్చే సమస్యలు ఒక భాగం అయితే, గుండె పంపింగ్ లోపించి గుండె పంపింగ్ తగ్గటం వల్ల వచ్చే వాల్వ్ లీకింగ్ అనేది రెండు డిఫరెంట్ ప్రాబ్లమ్స్. రెండుకి లక్షణాలు వేరేగా ఉంటాయి, వాళ్ళ ఏజ్ వచ్చేది వేరేగా ఉంటుంది, వాళ్ళ వైద్య విధానాలు కూడా పూర్తిగా వేరేగా ఉంటాయి అన్నమాట. డాక్టర్, అంటే ఈ వాల్వ్స్ సమస్య ఉందా లేదా అని నిర్ధారించడానికి ఎలాంటి టెస్ట్లు మీరు చేస్తారు డాక్టర్ ఒక పేషెంట్ వస్తే? ఎవరికైనా ఫస్ట్ మనము స్టెథోస్కోప్తో గనక మనం పరీక్ష చేస్తే గనక చాలాసార్లు ఈ గుండెలో వాల్వ్ సమస్య ఉందా లేదా అనేది మనకు ఎర్లీగా తెలుస్తుంది. దాని తర్వాత వ్యాధి నిర్ధారణ కూడా చాలా సులువైనదే, దానికి ఎకోకార్డియోగ్రఫీ పరీక్ష చేస్తే తెలుస్తుంది. కానీ మనకి లిమిటేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, సమాజంలో ప్రతి చోట ఈ ఇకోకార్డియోగ్రఫీ ప్రతి డయాగ్నోస్టిక్ సెంటర్లోనూ చాలా చోట్ల ఉండటం వల్ల ఈ ఇకోకార్డియోగ్రఫీ యొక్క ప్రామాణికాలు అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఇకోకార్డియోగ్రఫీ అంతగా బ్రహ్మాండంగా మెయింటైన్ చేయలేకపోవటం వల్ల చాలాసార్లు ఈ హార్ట్ వాల్వ్ యొక్క సమస్యని తొలి దశలోనే ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అందుకనే న్యూ టెక్నాలజీ ఆఫ్ ఇకోకార్డియోగ్రఫీ లైక్ 3D ఈకో కానివ్వండి, అడ్వాన్స్డ్ మెషిన్స్తో ఇకోకార్డియోగ్రఫీ చేస్తేనే ఈ వ్యాధిని మనము తొలి దశలోనే నిర్ధారణ చేయగలుగుతున్నాం. ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టరు గనక చేయకపోతే ఇకోకార్డియోగ్రఫీలో ఒక్కోసారి ఈ వాల్వ్ సమస్యను కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా దీని తర్వాత ఈజీ క్లినికల్ పరీక్ష చేయటం స్టెథోస్కోప్తో, రెండోది ఇకోకార్డియోగ్రఫీతో పరీక్ష చేయటం, మూడోది వచ్చేటప్పటికి మనము సిటీ స్కాన్ చేస్తాం. గుండెకి సంబంధించిన సిటీ స్కాన్, ఇది సిటీ స్కాన్ అంటే కేవలం బ్రెయిన్కే కాదు హార్ట్కు కూడా సిటీ స్కాన్ చేసి ఈ వాల్వ్ యొక్క సైజ్ ఏంటి, వాల్వ్ యొక్క లీకింగ్ ఏంటింది అనేది కూడా సిటీ స్కాన్ ద్వారా కూడా వ్యాధి నిర్ధారణ చేస్తాం. ఎస్పెషల్లీ ఈ వాల్వ్ రీప్లేస్మెంట్కి వెళ్లే ముందు సరి అయిన సైజ్ ఆఫ్ ది వాల్వ్, ఏదైతే మనం ఎకోలో పరీక్ష చేస్తే వచ్చే వాల్వ్ సైజుకి ప్లస్ సిటీ స్కాన్లో చూసే వాల్వ్ సైజుకి మధ్య వ్యత్యాసం ఆర్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి సిటీ స్కాన్ అనేది వాల్వ్ సైజుని అసెస్ చేయడానికి మంచి సాధనం. ఫైనల్గా వచ్చేటప్పటికి కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్ష కూడా ఒక్కోసారి చేస్తాం. చేసి ఆ మనిషికి కనుక ఇందాక రెండో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ అనుకుంటున్నాం కదా, ఎవరికైతే గుండె పంపింగ్ లోపం ఉంటుందో ఆ గుండె పంపింగ్ లోపం ఉండే వాళ్ళకి ఈ కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్ష చేసి ఈ హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఎంత ఉంది, వాల్వ్ లీకింగ్ ఎంత ఉన్నది, మనం వాల్వ్ లీకింగ్ వైద్యం చేస్తే ఈ గుండె రికవర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనే చాలా సొఫిస్టికేటెడ్ ఇన్ఫర్మేషను ఈ కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్షలో తెలుస్తుంది. కాబట్టి స్థూలంగా మనం ఒకసారి కంక్లూజివ్గా చెప్పుకుందాం అనుకుంటే కనుక స్టెథోస్కోప్తో పరీక్షతో మనం వ్యాధి ఉందేమో అని మనము అనుమానిస్తారు వైద్యులు. రెండవది ఎకోకార్డియోగ్రఫీ, అది కూడా నిష్ణాతులు మంచి ఎకోకార్డియోగ్రఫీ మెషిన్తో ఎకో చేయించుకుంటే ఆ వ్యాధి నిర్ధారణ అవుతుంది. ఫర్దర్ ఆ వ్యాధికి ఎలాంటి వైద్యం చెయ్యాలి, ఎస్పెషలీ ఈ డీజనరేటివ్ డిసీజ్ అంటే పెద్ద వయసులో వచ్చే అయోర్టిక్ వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉంటే సిటీ స్కాన్ చేస్తాం. రెండో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే గుండె పంపింగ్ లోపించి వాల్వ్ లీకింగ్ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్ష ద్వారా వాళ్ళకి వ్యాధి నిర్ధారణ చేయటమే కాకుండా ఏ విధమైన వ్యాధి వైద్య విధానాల ద్వారా ఆ గుండె యొక్క వాల్వ్ని మనం రికవర్ చేయగలుగుతాం అనేది కూడా ఈ కార్డియాక్ ఎంఆర్ఐ పరీక్షలో తెలుస్తుంది అనమాట. కాబట్టి ఈ యొక్క వాల్వ్ సమస్యలు వ్యాధి నిర్ధారణలో చాలా ర్యాపిడ్ అడ్వాన్స్ వచ్చాయి, ఎక్సలెంట్ అడ్వాన్స్ వచ్చాయి. దానివల్ల ఏంటంటే వైద్యం చేయటం వల్ల వీళ్ళందరి యొక్క ఆయు పరిమాణం అంటే లైఫ్ స్పాన్ ఒక 10-15 ఇయర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. డాక్టర్, అంటే మైట్రల్ వాల్వ్ అని కూడా అంటారు కదా, అసలు దాని గురించి చెప్తారా? గుండెకి సంబంధించిన మైట్రల్ వాల్వ్ ఆర్ మైట్రల్ కవాటం అనేది
గుండెకి సంబంధించిన లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అంటే పైన కింద ఉండే చేంబర్స్ మధ్య ఉండే సమస్య వాల్వ్ మైట్రల్ వాల్వ్ అనమాట. ఇదివరకు రోజుల్లో నా లైఫ్ స్పాన్లోనే ఒక 25 years ఎగో నేను కార్డియాలజీ స్టార్ట్ చేసిన కొత్తల్లో చూస్తే కనుక ఈ రుమాటిక్ మైట్రల్ వాల్ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉండేది. ఇందాక మనం చూసాం, అంటే కీళ్లవాతం వచ్చి గుండె యొక్క మైట్రల్ వాల్ సన్నబట్టం అనేది ఉండేది. అది కూడా ఇప్పుడు కూడా కొంతమంది లో సోషియో ఎకనామిక్ స్ట్రేటా ఉండేవాళ్ళు భారతదేశంలో కూడా కొన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ఇంకా ప్రబలంగా ఉంది. కానీ మన తెలంగాణలో మాత్రం అంత ఎక్కువగా అయితే ఇది లేదు. ఎందుకంటే సోషియల్ ఎకనామిక్ స్ట్రాటా పెరగడంతో ఈ వ్యాధి దాదాపుగా తగ్గిపోయిందని మనం భావించవచ్చు. సో ఈ రుమాటిక్ హార్ట్ డిసీజు, మైట్రల్ వాల్ స్టీనోసిస్ అనేది ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ వాల్వ్తో ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ 80 years వాళ్ళకి ఏమవుతుందంటే ఈ వాల్వ్ కూడా ఇందాక మనం చెప్తున్నట్టు ఈ మైట్రల్ వాల్వ్ కూడా అరిగిపోవటం జరుగుతుంది. ఈ మైట్రల్ వాల్వ్ అరిగిపోవటం వల్ల కూడా వాల్వ్ తిరిగి నేర్ అవుతుంది. అది ఒక సమస్య ఉంటుంది. అది బాగా 80 to 85 years ఏజ్ గ్రూప్లో వీళ్ళకి సమస్యలు వస్తున్నాయి. రెండవది ఏంటంటే గుండె యొక్క పంపింగ్ లోపించి ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, వాళ్ళల్లో మైట్రల్ వాల్ లీకింగ్ వస్తుంది ఎవరికైతే మైట్రల్ వాల్ సరిగ్గా క్లోజ్ కాదో. ఇవే కాకుండా కొంతమందికి ఈ గుండె యొక్క స్ట్రక్చర్లో లోపం, అంటే మైట్రల్ వాల్ ప్రొలాప్స్ అంటాం, ఏదైతే గుండె యొక్క ఈ కొల్లాజన్ టిష్యూ ఉంటుందో దాంట్లో లోపం ఉన్నప్పుడు ఈ మైట్రల్ వాల్ ప్రొలాప్స్ అనేది కూడా ఒక సమస్య కింద ఉంటుంది. కాబట్టి మైట్రల్ వాల్వ్ అనేది ఇదివరకు పూర్వం రోజుల్లో రుమాటిక్ డిసీజ్ అంటే రుమాటిక్ హార్ట్ డిసీజ్ కీళ్లవాతంతో వచ్చే మైట్రల్ వాల్ ప్రాబ్లమ్స్, వయసు పెరుగుతూ వచ్చే వాల్వ్ అరుగుదలతో వచ్చే మైట్రల్ వాల్ ప్రాబ్లమ్స్, కొల్లాజన్ గుండె యొక్క కన్స్ట్రక్షన్లోనే కొల్లాజన్ యొక్క కన్స్ట్రక్షన్లోనే లోపం ఉండే మైట్రల్ వాల్ ప్రొలాప్స్ లాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ ఎన్లార్జ్మెంట్ వల్ల కూడా ఈ మైట్రల్ వాల్వ్ యొక్క క్లోజర్ తక్కువ ఉండి దాంట్లో ఉండే మైట్రల్ వాల్ ప్రాబ్లమ్స్, ఇట్లా రకరకాల విధాలుగా మైట్రల్ వాల్ ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ వ్యాధి కూడా ఈ మైట్రల్ వాల్వ్ వ్యాధులు కూడా చాలా రూపాంతరం చెందాయి గత 10-15 సంవత్సరాల్లో. అంటే ఈ మైట్రల్ వాల్వ్ వ్యాధి మనకు అటాక్ అవ్వబోతుంది అన్నప్పుడు ఏమైనా లక్షణాలు గుర్తించే అవకాశం ఉంటుందంటారా? అంటే ఈ సబ్సెట్స్ ఆఫ్ పేషెంట్స్ని మనం చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి కనుక ఆయాసం ఉంటుందనుకోండి, అటువంటి సందర్భంలో మైట్రల్ వాల్ సమస్య ఉండేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అంతేకాకుండా చాలాసార్లు స్త్రీలు ఎవరికైతే గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండవో, బీపీ ఉంటుందో, గుండె అస్తవ్యస్తంగా కొట్టుకుంటుందో, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటాం, వీళ్ళల్లో ఈ మైట్రల్ కవాటం యొక్క సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డీజనరేటివ్ మైట్రల్ వాల్వ్ ఎవరికైతే వస్తుందో అది ఒక గ్రూప్ ఆఫ్ పేషెంట్స్. రెండో గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ ఎవరికైతే గుండె యొక్క పంపింగ్ సామర్థ్యం లోపించి, ఎవరికైతే ఆయాసానికి మందులు ఇచ్చి వాళ్ళకి ఏదైతే తగ్గట్లేదో అప్పుడు ఈ మైట్రల్ వాల్ లీకింగ్ వల్ల ఈ సమస్య వస్తుందని గ్రహించి దానికి అనుగుణమైన మెడిసిన్స్ కానివ్వండి, దానికి ఒక్కోసారి వాల్ మార్పిడి కానీ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఆయాసము ప్రధాన లక్షణం గుండె యొక్క మైట్రల్ వాల్వ్ సమస్యకి. తర్వాత వేరేజ్ అయోర్టిక్ వాల్వ్కి వచ్చేటప్పటికి మాత్రం కళ్ళు తిరగటము, కొద్దిగా ఆయాసం రావటము, హార్ట్ ఫెయిల్యూర్ కూడా అయోర్టిక్ స్టీనోసిస్ యొక్క సమస్య యొక్క లక్షణాలు. అండ్ టీఏవిఆర్ అని కూడా అంటుంటారు కదా డాక్టర్, అసలు టీఏవిఆర్ అంటే ఏంటి? టీఏవిఆర్ అంటే ఏంటంటే ఎవరికైతే ఇప్పుడే మనం చెప్పుకుంటున్నామో అయోర్టిక్ కవాటం ఏదైతే వయసు పెరిగే కొద్దీ ఒక 70 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఈ అయోర్టిక్ కవాటం అరుగుతుంది. ఎప్పుడైతే అయోర్టిక్ కవాటం అరుగుతుందో వాళ్ళకి అయోర్టిక్ వాల్వ్ రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే అయోర్టిక్ వాల్వ్ మార్చాల్సి వస్తుందో ఆ అయోర్టిక్ వాల్వ్ మార్చడానికి ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రధానమైన వైద్య విధానం. కానీ గత ఒక డికేడ్ కాలంలో అయోర్టిక్ వాల్వ్ను మార్చడం వితౌట్ ఆపరేషన్ చేయటం అనేది చాలా కామన్ సర్జరీ అయిపోయింది, ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్లో. ఎందుకనంటే అయోర్టిక్ వాల్వ్ వచ్చేటప్పటికి 70 సంవత్సరాల వయసు దాటిన తర్వాత వీళ్ళకి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయటం రిస్క్ ఉంటుంది. చాలామందికి అంతకు మునిపే బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ అయి ఉండవచ్చు. కొంతమందికి కిడ్నీ ఫెయిల్యూర్ ఉండవచ్చు అయోర్టిక్ స్టీనోస్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి దీంతో పాటు గుండె పంపింగ్ యొక్క సామర్థ్యం కూడా లోపిస్తుంది, ప్రీవియస్ హార్ట్ అటాక్ వల్ల కానివ్వండి, అయోర్టిక్ స్టీనోస్ వల్ల కానివ్వండి. కాబట్టి ఎవరికైతే ఆపరేషన్ కొద్దిగా సాధ్యం అంత ఈజీగా కాదో, ఎవరికైతే ఆపరేషన్ చేయటం అసాధ్యమవుతుందో, ఎవరికైతే అయోర్టిక్ స్టీనోసిస్ ఉండి ఒక 65 సంవత్సరాలు పైబడిన వయసు ఉంటారో వారందరికీ టీఏవిఆర్ అనేది ఒక బ్రహ్మాండమైన వైద్య విధానం. ఇదేంటంటే టీఏవిఆర్లో ఛాతీ కట్ చేయటం అనేది ఉండదు,
కేవలం తొడ ద్వారా ఒక చిన్న పైప్ పాస్ చేసి గుండెలో ఉండే ఏదైతే అయోర్టిక్ వాల్వ్ ఉంటుందో ఆ ప్రదేశంలో నూతన వాల్వ్ని మనం అమరుస్తాం. ఎప్పుడైతే నూతన వాల్వ్ను అమరిస్తామో ఆ నూతన వాల్వ్ కొత్తగా వాల్వ్ కొత్త న్యూ వాల్వ్ ఇచ్చేసినట్టు అనమాట. కాబట్టి ఎవరికైతే అయోర్టిక్ వాల్వ్ సమస్య ఉంటుందో ఎప్పుడైతే టీఏవిఆర్ ట్రీట్మెంట్ చేస్తామో వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ డెఫినెట్గా ఒక 80-90% ఆఫ్ దెమ్ అందులో ఒక 10 years దాకా వాళ్ళ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. కాబట్టి ఇది ఒక రెవల్యూషనరీ ట్రీట్మెంట్. ఎవరికైతే 70 ఏళ్ళు 65 ఏళ్ళు పైన ఉంటాయో వాల్వ్ రీప్లేస్మెంట్ చేయకుండానే వీళ్ళకే అయోర్టిక్ వాల్వ్ కవాటం మార్చేస్తే శుభ్రంగా వాళ్ళు 80 ఏళ్ల దాకా ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేసుకోగలుగుతారు. వాళ్ళు ప్రొడక్టివ్గా ఉండగలుగుతారు, ఎవరి మీద ఆధారపడకుండా ఉండగలుగుతారు. సో టీఏవిఆర్ అనేది అయోర్టిక్ వాల్వ్ మార్పిడిలో వితౌట్ ఆపరేషన్ చేసే ఒక వైద్య ప్రక్రియగా మనం భావించాలి. ఓకే డాక్టర్, అంటే మైట్రల్ వాల్వ్లో ఉన్న సమస్యను ఆ వ్యాధిని తగ్గించడానికి ఎలాంటి వైద్యం చేస్తారు డాక్టర్ యశోద హాస్పిటల్స్లో? యశోద హాస్పిటల్లో మనకి మైట్రల్ వాల్వ్ సమస్యకి చాలా నూతనమైన వ్యాధి వైద్యం మనకి అవైలబుల్ ఉంటుంది. వైద్య ప్రక్రియలు అవైలబుల్గా ఉంటాయి. అందులో ప్రధానంగా కొన్ని మనం చూసుకుంటే కనుక వ్యాధి నిర్ధారణకి యశోద హాస్పిటల్లో 3D ఇకోకార్డియోగ్రఫీ అని ఉంది. దాంతో యాక్యురేట్గా మామూలు డయాగ్నోస్టిక్ సెంటర్స్లో చేసే ఇకోకార్డియోగ్రఫీకి ఇక్కడ చేసే ఇకోకార్డియోగ్రఫీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో ఇకోకార్డియోగ్రఫీ ద్వారా 3D ఇకోకార్డియోగ్రఫీ ద్వారా వాల్వ్ సమస్యని సమూలంగా సునిశ్చితంగా ఆకలింపు చేసుకోవచ్చు. సో అది ప్రధానమైన అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే మనము ఒక టీమ్ లాగా ఉంటుంది అనమాట. ఒక కార్డియాలజిస్ట్ ఉంటారు, ఒక కార్డియాక్ సర్జన్ ఉంటారు, ఇంటెన్సివిస్ట్ ఉంటారు. సుమారుగా ఐ థింక్ ఒక్కొక్క యూనిట్లో ఈ అయోర్టిక్ కానీ మైట్రల్ వాల్వ్ని ట్రీట్ చేసేందుకు ఒక్కొక్క చోట ఒక 18 to 20 మెంబర్ టీం ఉంటుంది. సో ఈ టీంలో ఉండే వాళ్ళు ఈ పేషెంట్ని మల్టీ డిసిప్లినరీ మీటింగ్ చేసి ఈ పేషెంట్కి ఏ వైద్యం అయితే మంచిది, వీరికి వాల్వ్ మార్పిడి సర్జికల్ ద్వారా చేయాలా, లేకపోతే టీఏవిఆర్ ద్వారా చేయాలా, లేకపోతే మైట్రల్ క్లిప్ వేయాలా అనేది కంప్లీట్ డిస్కషన్ చేయడానికి ఇలాంటి సెంటర్లో మనకు పాసిబిలిటీ ఉంటుంది. అదే సమయంలో ఒకవేళ ఆ పేషెంట్ సిటీ స్కాన్ కావాలన్నా, కార్డియాక్ ఎంఆర్ఐ కావాలన్నా కూడా మనం బ్రహ్మాండంగా వైద్యం చేయగలుగుతాం. అదే కాకుండా ఫైనల్గా ఇంట్రాకార్డియాక్ ఎకో అనే ఒక నూతనమైన టెక్నాలజీ కూడా మనకి యశోద హాస్పిటల్ అవైలబుల్ ఉంది. అంటే మామూలుగా ఎకోకార్డియోగ్రఫీ గుండె మీద పెట్టి చేస్తాం, అట్లా కాకుండా గుండె లోపలికి వెళ్ళి కూడా ఎకోకార్డియోగ్రఫీ చేస్తే ఇంట్రాకార్డియాక్ ఎకో ఆర్ ఐస్ టెక్నాలజీ ద్వారా ఈ మైట్రల్ వాల్వ్ సమస్య ఎట్లా ఉంది, లేదంటే ట్రైకిస్పిడ్ వాల్వ్ సమస్య ఎట్లా ఉంది, దీనికి మైట్రల్ క్లిప్ అంటే స్టేపుల్ లాగా వేసేస్తే కనుక ఏదైతే లీకింగ్ వాల్వ్ ఉంటుందో దాన్ని మనం క్లోజ్ చేయగలుగుతాం. ఇట్లాంటి న్యూ టెక్నాలజీస్ ఉండటం వల్ల ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని మనము బెస్ట్గా వైద్యం చేయగలిగే అవకాశం ఉంటుంది అనమాట. ఇవి కొంత మీరు అడిగారు కాబట్టి యశోద హాస్పిటల్లో మనం చేయగలిగే వ్యాధి నిర్ధారణ, వైద్య విధానము, మల్టీ డిసిప్లినరీ టీము, పోస్ట్ ఆప్ కేరు, సర్జికల్ సపోర్టు ఇవన్నీ కూడా ఒకే చోట ఉండటము, ఎంఆర్ఐ, సిటీ స్కాను, ఐస్ టెక్నాలజీ ఇవన్నీ ఉండటం ఒకే చోట ప్రపంచంలో ఐ థింక్ ఈవెన్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెంటర్స్లో కూడా చాలా కొద్ది సెంటర్స్లో మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. అది మనకి యశోద హాస్పిటల్లో ఉంది. కాబట్టి ఐ థింక్ వాట్ కెన్ బి పాసిబుల్ ఇన్ ద బెస్ట్ సెంటర్స్ లైక్ మేయో క్లినిక్, హార్వర్డ్లో చేయగలిగేది మనము యశోద హాస్పిటల్లో చేయగలుగుతున్నాం. అండ్ డాక్టర్, ఈ మైట్రల్ వాల్వ్కి సర్జరీకి ఏ టైంలో వెళ్తారంటే సర్జరీ లేకుండా నయం చేసే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఇంకా నయం అవ్వదు సర్జరీకే వెళ్ళాలి అని ఏ టైంలో ఒక పేషెంట్కి మీరు చెప్పడం జరుగుతుంది డాక్టర్? ఎప్పుడైనా ఇదివరకు రోజులకి ఇప్పటికీ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇదివరకు రోజుల్లో వ్యాధి ముదిరిన తర్వాత ఆపరేషన్ చేసేవాళ్ళు, అంటే ఒక డిసీజ్ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత. కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే కేవలం వ్యాధి ముదిరి ఆయాసం వచ్చి గుండె పంపింగ్ వీక్ అయ్యి ఆ టైంలో ఆపరేషన్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఏ డాక్టర్ గారు ఇవ్వలేరు. అందుకని వ్యాధి నిర్ధారణ సమయంలోనే మనం ఎకోకార్డియోగ్రఫిక్ పారామీటర్స్ ఉంటాయి, కార్డియాక్ ఎంఆర్ఐలో పారామీటర్స్ ఉంటాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ జస్ట్ పేషెంట్ యొక్క లక్షణాలు కొంత భాగము, వ్యాధి ఏం జబ్బు అనేది ఒక భాగము. మూడోది ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే మనం 3D ఈకోలో మెజర్మెంట్స్ ఉంటాయో, 3D ఈకోలో దాని యొక్క డైమెన్షన్స్ ఉంటాయో, అట్లానే కార్డియాక్ ఎంఆర్ఐలో దాని యొక్క మెజర్మెంట్స్ ఉంటాయో, వీటన్నిటినీ మల్టిపుల్ పారామీటర్స్ తీసుకుని, అంటే దాన్ని మేము మెడికల్ పరిభాషలో మల్టీ పారామెట్రిక్ అనాలిసిస్ చేసి అన్ని పారామీటర్స్ని మనం ఒక
పరిగణలో తీసుకుని దాని తర్వాతే మనము ఈ ఈ యొక్క వ్యాధికి వైద్యం చేయగలుగుతాం. కాబట్టి ఒక వ్యాధి బాగా ముదిరిన తర్వాత ఆపరేషన్ చేయించుకుందామో లేకపోతే ఇంకొన్నాళ్ళు ఆగటం అనేది ఏమవుతుందంటే ఆ టైంకి గుండె పంపింగ్ వీక్నెస్ వస్తే కనుక ఆపరేషన్ చేసిన బెస్ట్ రిజల్ట్స్ రావు. కాబట్టి ఏ స్టేజ్లో ఆపరేషన్ చేయాలి అంటే తొలి దశలో అని చెప్పను, వ్యాధి యొక్క పారామీటర్స్ మనం చూసుకుని మనం ఆ పారామీటర్స్ మీట్ అయితే కనుక ఎకోకార్డియోగ్రఫీలో వెనువెంటనే చేయించుకోవటం మంచిది. ఎందుకంటే వీక్నెస్ వచ్చిన తర్వాత మేము వైద్యం చేసిన రిజల్ట్ అంత బాగా రాదు, రికవరీ కూడా చాలా డిలేడ్ ఉంటుంది. ఎర్లీ దశలో కనుక మనం ఆపరేషన్కి కనుక వితౌట్ ఆపరేషన్ కనుక చేయగలిగితే కనుక ఆ రికవరీ ఫాస్ట్ ఉంటుంది, లైఫ్ స్పాన్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, అంటే వాల్వ్ సమస్య పెద్దవాళ్ళకు వస్తే అంటే ఆపరేషన్ కొంతమంది తట్టుకోలేరు, ఏజ్డ్ పర్సన్స్లో వస్తే అప్పుడు మీరు చేసే ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది వారికి? నార్మల్గా చిన్న వయసులో వస్తే వాల్వ్ సమస్య వస్తే కనుక వాల్వ్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసి ఏదైతే డ్యామేజ్డ్ వాల్వ్ ఉంటుందో అది తీసి నూతన వాల్వ్ పెట్టడం అనేది ఒక వైద్య ప్రక్రియ. కానీ ఎల్డర్లీ పేషెంట్స్ అంటే వయసు ఎవరికైతే పెరిగిన తర్వాత ఈ వాల్వ్ సమస్యను మనం అంత ఈజీగా మనము ట్రీట్ చేయడం చాలా కష్టం. సో దానికి ఎల్డర్లీ పేషెంట్స్లో వచ్చేటప్పుడు వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీయే మనం వైద్యం చేయాల్సి వస్తుంది. ఇందులో 2 రకాల వాల్వ్స్ ఇందాక నుంచి మనం డిస్కస్ చేసుకున్నాం. అయోర్టిక్ వాల్వ్కి అయితే కనుక వాల్వ్ ఏదైతే చెడిపోయిందో ఆ వాల్వ్ ప్రదేశంలో కొత్త వాల్వ్ని ప్లేస్ చేస్తాం. అది TAVR వైద్య విధానం. అది సులువైన వైద్య విధానం. ప్రొసీజర్ ఒక 45 మినిట్స్ 1 అవర్లో అయిపోతుంది. మరుసటి రోజు కానీ మరుసటి రోజు కానీ ఒక పేషెంట్ డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతారు. సేమ్ చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. కాకపోతే కొంత ఎక్స్పెన్సివ్ ప్రొసీజరు, కానీ రిజల్ట్స్ బెస్ట్గా ఉంటాయి, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ అవుతుంది. రెండవది మైట్రల్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ సమస్యలు వస్తాయి. ఇక్కడ మనకి చాలా రకాలైన వైద్య విధానాలు, నూతన వైద్య ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం యశోద హాస్పిటల్లో దీనికి మనం ఏదైతే వాల్వ్ లీకింగ్ ఉంటుందో ఆ వాల్వ్ ఇందాక మనం అనుకున్నాం ఇట్లా వాల్వ్ నార్మల్గా క్లోజ్ కావాలి, అట్లా క్లోజ్ కాకుండా గ్యాప్ ఉందనుకోండి, ఆ గ్యాప్ ఉన్నప్పుడు ఈ గ్యాప్ను మనం వాల్వ్ మార్చడం కూడా చాలా కష్టం. అటువంటి పరిస్థితుల్లో మనకి ట్రాన్స్ క్యాథెటర్ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ ఆర్ మైట్రల్ క్లిప్ టెక్నాలజీస్ అంటే ఈ వాల్వ్ లీఫ్లెట్ని ఒక క్లిప్ ద్వారా దగ్గరికి చేరుస్తాం. చేరిస్తే కనుక ఏదైతే మైట్రల్ వాల్ లీక్ ఉంటుందో ఆ లీక్ తగ్గిపోతుంది. దీన్ని మనము మైట్రా క్లిప్ అనొచ్చు, పాస్కాల్ అనొచ్చు, ఇట్లా రకరకాల డివైసెస్ ఉన్నాయి. కానీ ఈ ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్, ఈ ఎడ్జ్ని రెండింటిని కలిపి రిపేర్ చేస్తాం వితౌట్ సర్జరీ, నాట్ బై ఓపెన్ హార్ట్ సర్జరీ. వితౌట్ ఓపెన్ హార్ట్ సర్జరీ రెండింటిని క్లిప్ చేయగలిగితే ఈ వాల్ లీకింగ్ చేయటం అనేది మనం యశోద హాస్పిటల్లో చేయగలుగుతాం. అంతేకాకుండా ఒక్కొక్కసారి అంతకు మునిపే మైట్రల్ వాల్వ్ మార్చేశారు, ఆ వాల్వ్ మరలా చెడిపోయింది. అటువంటి పక్షులు అంటే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి మైట్రల్ వాల్ రీప్లేస్ చేసిన తర్వాత కూడా వాల్ మరలా చెడిపోతే కనుక అటువంటి పక్షంలో కూడా ఈ మైట్రల్ వాల్ లోపల వాల్వ్ ఇన్ వాల్ ప్రొసీజర్ కూడా మనం వాళ్ళు ఆపరేషన్కి సూటబుల్ కాదు కాబట్టి పెద్దవాళ్ళకి ఈ వాల్వ్ ఇన్ వాల్ టెక్నాలజీ ద్వారా కూడా మనం ఈ మైట్రల్ వాల్ని రిపేర్ చేయగలుగుతాం. సన్నబడితే వాల్వ్ ఇన్ వాల్ చేస్తాం, వాల్వ్ లీకింగ్ ఉంటే దగ్గరికి తీసుకొచ్చేందుకు ఎడ్జ్ టు ఎడ్జ్ రిపేర్ అంటాము. దాని ద్వారా మైట్రల్ వాల్ని మళ్ళీ మనము రెండింటిని కలిపి ఆ లీకింగ్ని చాలా మటుకు ఆపివేయగలుగుతాం. ఓకే డాక్టర్, వాల్వ్ సమస్యలకు సంబంధించి చాలా విషయాల్ని మీరు మా ప్రేక్షకులకు తెలియజేశారు అండ్ యశోద హాస్పిటల్లో ఉన్న లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ గురించి కూడా తెలియజేశారు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అమ్మా. చూశారు కదా, ఇది వాటి ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.